గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుంటసీమ విశాఖ మన్యంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచిన దుర్ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులతో ఏర్పడినటువంటి ఆ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ఈత సరదా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి బాధాకరమైన ఘటన ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ముగ్గురు పిల్లలు మొదట కనిపించకపోవడంతో ఏదైతే ఆ గుంతలో వెతుకులాడినప్పటికీ వాళ్ళని ప్రాణాలతో అయితే రక్షించలేకపోయారు. ముగ్గురు విగత జీవులుగా మారిపోయారు. ఇక్కడ భానుతేజ, సాయి కిరణ్, అలానే సుశాంత్ ముగ్గురు పిల్లలు కూడా 15 ఏళ్ల లోపు వాళ్ళే. చాలా బాధాకరమైన ఘటన. ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఆ ముగ్గురు చిన్నారుల కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషాదకరమైన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో వేసవి కాలంలో జరుగుతున్న అనేక ప్రమాదాల్లో ఎక్కువ శాతం పిల్లలు వాటర్కి అట్రాక్ట్ అవ్వటం, చెరువుల్లోనో లేకపోతే అక్కడ విలేజ్లో ఉంటున్నటువంటి బావుల్లోకి దిగడము, నదుల్లోనికి ఈతకని వెళ్ళటము, లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి దుర్ఘటనలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని బాగా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే చిన్న పిల్లలు, అది కూడా యుక్త వయసులో ఉన్న పిల్లలు మనం చూసాం. తూర్పు గోదావరి జిల్లా కడిమిలంకలో గోదావరిలో స్నానానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులను పోగొట్టుకున్న ఆ తండ్రి అయితే గుండెలు బాదుకుని రోధించాడు పిల్లల కోసం. ఇలా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినటువంటి ఫంక్షన్కి వచ్చి నదిలో స్నానానికి దిగి ప్రాణాలు కోల్పోయినటువంటి స్నేహితుల్ని ఆ పరిస్థితుల్లో మనం చూసాం. ఒకరిని కాపాడుకోవడానికి మరొకరంటూ 8 మంది అక్కడ చనిపోయారు. ఆ తర్వాత ఈ రోజే విశాఖలో ఉదయం ఒక కుటుంబం అంతా కూడా పెళ్లి రోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకుందామని, సరదాగా గడుపుదామని అగనంపూడి నుంచి విశాఖ సిటీకి వచ్చి బీచ్కి వెళ్ళి అక్కడ కుక్కల దాడికి భయపడి ముందుకు వెళ్ళటంతో అలలలో చిక్కుకొని 7 ఏళ్ల బాబు కన్ను మూసినటువంటి పరిస్థితి. అలల దాటికి మృత్యువు అలల రూపంలో వచ్చి కాటేసింది ఆ చిన్న బాబుని. దీంతో ఒక్కసారిగా అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. మిగతా ఆ తల్లిదండ్రులతో పాటు ఒక పాప కూడా పూర్తిగా గాయపడడం వల్ల, ఎందుకంటే ఆ బీచ్ వాటర్కి వాళ్ళు ఒక్కసారిగా ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితుల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. కానీ ఆ కుటుంబంలో 7 ఏళ్ల బాలుడిని కోల్పోయినటువంటి దుర్ఘటన మరవక ముందే ఈరోజు అల్లూరి జిల్లాలో ఈ విషాదకర ఘటన. ఒక ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఒక్కసారిగా వారంతా కూడా గగ్గోలు పెడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం మాత్రం ఎవరి తరం కావటం లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఇక్కడ ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎక్కువ మంది గిరిజనులే అక్కడ పనుల నిమిత్తం ఉంటారు. ఇది ఆ పనుల్లో భాగంగా తీసినటువంటి ఒక గుంతలాగా ఏర్పడింది. ఒక చెరువులాగా ఫామ్ కావడం వల్ల ఏదో అక్కడ లోతు ఉంటుంది అని పాపం ఈ పిల్లలు గమనించుకోలేకపోయారు. స్నానం చేసి వచ్చేద్దాం సరదా అనుకున్నారు, కానీ ఆ సరదాయే తమ ప్రాణాలు తీస్తుందని పాపం ఆ ముగ్గురు చిన్నారులు ఊహించలేకపోయారు. మొత్తం ముగ్గురు 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని రోధించారు. గ్రామం మొత్తం కూడా ఒకే చోటకు చేరి ఆ ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వద్ద ఏడ్చినటువంటి ఆ తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. అస్సలు వేసవి కాలంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో, బీచ్ యాక్సిడెంట్లు కావచ్చు, బీచ్ ప్రమాదాలు కావచ్చు, ఇలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వారి పిల్లలు మనం చూస్తూ ఉన్నాము. ఆ తల్లిదండ్రులు ఎంత రోదన అంటే వాళ్ళు ఎంత ఏడ్చినా తిరిగి పిల్లల్ని అయితే తెచ్చుకోలేని పరిస్థితి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఏది ప్రమాదమో ఏది ఆహ్లాదమో తెలియలేనటువంటి వయసు. కానీ వాళ్ళని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది. అయితే ఇక్కడ ఊహించని ఘటన. ఎందుకంటే అది పెద్ద నది కాదు, లేకపోతే సముద్రము కాదు, కానీ అంత లోతు ఉంటుందని పాపం ఈ పిల్లలకి తెలియదు. కానీ ఆ గుంతలో ఇరుక్కొని ఊపిరాడక ఆ నీటిలోనే వాళ్ళ ముగ్గురు కూడా ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలపైన
జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అటుగా వెళ్తారు. పెద్దవాళ్ళకైతే కాస్త అవగాహన ఉంటుంది, కానీ పిల్లలకి తెలీదు. ఒక హెచ్చరిక బోర్డు ఉన్నా బాగుండేదేమో, ఎందుకంటే ఇక్కడ ఉపాధి హామీ గుంత ఇది, ఇందులోకి ఎవరు కూడా ఈతకు కానీ స్నానానికి కూడా దిగకూడదు అని ఒక హెచ్చరిక బోర్డు ఉన్నా, లేకపోతే అలా ఎవరైనా పిల్లలు వెళ్తే హెచ్చరించడానికి పెద్దవాళ్ళు కనిపించినా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. ఏదేమైనా కూడా ఈ ప్రమాదంలో 3 చిన్నారులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఒక్కసారిగా మన్యం ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.